ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు VCEA-AP యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అంధుల గుండె చప్పుడు. ఆయన మాటల్లో దాగి ఉంది 1000 టన్నుల విద్యుత్ శక్తి. అది ఎంత శక్తివంతమైనదంటే అచేతనంగా పడి ఉన్న నిస్సార జీవితాలలో చైతన్యాన్ని ప్రసరింపచేస్తుంది. ఆయన మనసు అమృత మైత్రి. అది ఎంత తీయనైనదంటే ఏరా అనే పలకరింపుతో ఒంటరి ఎడారి జీవితాలలో మమతానురాగాల చినుకుల్ని కురిపిస్తుంది. ఆయన వ్యక్తిత్వం ఎవ్వరూ అందుకోలేని శిఖరం. ఆయన అస్తిత్వం నిర్మలమైన ఆకాశం. చీకట్లను చీల్చుకునే సూర్యుడు, చల్లని వెన్నెలను పంచే చంద్రుడు. ఆయనే మన అంధుల ఆత్మ బంధువు శ్రీ జి. రవీంద్ర బాబు గారు. తొలి ప్రభాత కిరణం ఉదయించినట్టు, ఉప్పొంగే ప్రవాహం ఊపిరిని పోసుకున్నట్టు, ఆదర్శపూరిత ఆత్మవిశ్వాసం ఆయువుని అందుకున్నట్టు 22 ఏప్రిల్ 1975న కృష్ణమ్మ చల్లని నదీ తీరాన ఘంటసాల మండలమున పచ్చని పసిడి ఘంటసాల గ్రామంలో శ్రీ రాధాకృష్ణ మరియు శ్రీమతి కృష్ణ కుమారీల పుణ్య దంపతులకు ఆ దుర్గమ్మ దీవెనలతో పుత్రరత్నం జన్మించెను. నామకరణం నాడు రవీంద్రబాబు అని నామకరణం చేసిన ఆ తల్లిదండ్రులకు తెలిసి ఉండకపోవచ్చు తమ తనయుడు పెట్టిన పేరుకు సార్థకతను తీసుకుని వస్తాడు అని. అందుల కంటి చివర పూసిన నిసి రేఖలను చెరిపి రవి కాంతులతో వెలుగు రేఖలను పూయిస్తాడు అని. అల్లరిలో చిలిపి కృష్ణుడై, జ్ఞానార్జనలో వివేకానందుడై, వివేకము సంస్కారములో తనకు తానే సాటి అయి, అక్కలకు ముద్దుల తమ్ముడై, చెల్లికి ప్రియ అన్నయ్య అయి, ఆడుతూ పాడుతూ ప్రాథమిక విద్యను స్వగ్రామంలో పూర్తి చేసుకున్నారు. ఆయనకు గల దృష్టిలోపాన్ని చిన్నతనంలోనే గమనించి ఆయన బావగారైన శ్రీ చంద్రశేఖర్ గారి మార్గదర్శకంతో ఉన్నత ప్రాథమిక విద్య కోసం AVM హై స్కూల్లో చేర్పించారు. అంధ ప్రపంచం వైపు ఆయన తొలి అడుగులు పడిన తొలి క్షణాలు అవే. తదుపరి SV జూనియర్ కాలేజ్ తిరుపతిలో ఇంటర్ని పూర్తి చేసుకొని అంబేద్కర్ యూనివర్సిటీ హైదరాబాద్లో BAలో డిగ్రీ పట్టాన్ని పొందారు. విద్యార్థి దశలోనే ఆయన యొక్క వాగ్పటిమకు, ప్రతిభా పాటవాళ్లకు, నాయకత్వపు లక్షణానికి బీజం పడింది. వార్తాపత్రికల్లో వచ్చే వార్తలను తాను చదివి తెలుసుకోవడంతో పాటు కొద్దిపాటి చూపు ఉండటం వలన వార్తాపత్రికలను కంటికి దగ్గరగా పెట్టుకొని ఇతరులకు చదివి వినిపించేవారు. వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలపై విశ్లేషణ, అనేక అంశాలపై చర్చలు ఆయన మేధోశక్తిని పెంచుకోవడంతో పాటు ఇతరుల ఆలోచన శక్తిని పెంచుతూ తాను ఎదగటంతో పాటు ఇతరుల ఎదుగుదలను కాంక్షిస్తూ సాగిన ఆయన ఆలోచనలు ఇతరులకు సహాయం చెయ్యాలి అనే ఆలోచనకు అద్దం పట్టేదిగా ఉంటుంది. యువకుడిగా ఉన్నప్పుడు ఆటపాటల జీవితానికి స్వస్తి చెప్పి బాధ్యతతో కూడిన జీవితం వైపుగా అడుగులు వేశారు. సమయం విలువ తెలుసుకొని ప్రతి క్షణాన్ని వినియోగించుకునేవారు. కష్టం, పట్టుదల, నిజాయితీ, సమయస్ఫూర్తి, దూరదృష్టి, తెలివితేటలను పెట్టుబడులుగా పెట్టి సాధారణ జీవితం నుండి ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానానికి చేరుకున్నారు. ఉన్నత విద్యా అర్హతలు ఉన్నప్పటికీ ఉపాధి లేక వయస్సు పెరిగిపోతూ కుటుంబానికి భారంగా మారుతూ ప్రభుత్వ అంధ హాస్టల్స్లో జీవితాన్ని గడిపేస్తున్న అంధ పురుష నిరుద్యోగులను చూసి ఆయన మనసు చలించింది. దీనికి పరిష్కారం ఎక్కడ ఉంది, ఈ సమస్యకు బీజం ఎక్కడ పడింది అంటూ పరిశీలన కొనసాగింది. ఆయనకు గల పోరాట పటిమకు అది తొలిమెట్టు. నిరాటంకంగా సాగిన నిరాహార దీక్షలు, అలుపెరగని పోరాటాల ప్రతిఫలమే బ్యాక్లాగ్ వేకెన్సీ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఎందరో అంధుల జీవితాల్లోనికి వెలుగుల్ని తీసుకువచ్చింది, ఉపాధిని కల్పించింది. బ్యాక్లాగ్ వేకెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన పోస్టులను భర్తీ చేయడం కోసం APPSC వారు నిర్వహించిన వ్రాత పరీక్షలో రవీంద్రబాబు గారు కృష్ణా జిల్లాలోనే ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణతను సాధించారు.
అయితే ఈ పోస్టులు ఉమెన్స్ రిజర్వేషన్ అని తెలుసుకుని తన హక్కులను కాపాడుకోవడం కోసం మరలా పోరాట మార్గాన్ని ఎంచుకున్నారు. పోరాటం ఫలించి జీవో జనరల్ అవ్వడంతో 1998లో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ బాధ్యతను ప్రారంభించారు. అయితే ఆనాడు ఒకరి కోసం చేసిన ఆ పోరాటం ఎందరో నిరుద్యోగ పురుషుల పాలిట వరంగా మారింది. అందరికీ ఉద్యోగాలు వచ్చి ఆత్మ గౌరవంతో బ్రతికేలా చేసింది. 1999లో ఘంటసాల గ్రామానికి చెందిన రాధిక గారిని పరిణయమాడి వైవాహిక జీవితాన్ని ప్రారంభించారు. రాముడి వెనకే నడిచిన సీతమ్మల రాధికమ్మ రవీంద్రుని వెనకే నీడలా నిలుస్తూ ఆమె సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. ముచ్చటైన ఆ పొదరింటికి శ్రీధర్ సాయి తన్వీరు తమ కేరింతలతో మరింత అందాన్ని చేకూర్చారు. ఒక ప్రక్క కుటుంబ బాధ్యతలను మరో ప్రక్క ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూనే 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఒక చిన్న సూచన పెద్ద ఆవిష్కరణకు నాంది పలికినట్టు నాటిన విత్తనం పెరిగి పెద్ద వృక్షమై నీడని అమృత ఫలాల్ని అందిస్తున్నట్టు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ అధ్యక్షులైనటువంటి శ్రీ కె.ఆర్. సూర్యనారాయణ గారి సూచన ఈనాడు అందుల పాలిట విజువలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనే కల్పవృక్షంగా మారింది. రవీంద్రబాబు గారికి ఆయన ఇచ్చిన సూచన ఏమిటంటే, నీవు ఎందుకు అందుల సమస్యలపై ఒక సంఘం పెట్టి పోరాటం చేయకూడదు? ఆయన పిలుపుతో జనం వస్తారా అన్న సందేహంతో మొదలై అంచనాలకు మించి వచ్చిన అంధ సమూహం మధ్యలో ప్రతిష్టాత్మకంగా 27 నవంబర్ 2011లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్థాపించబడింది. సంఘం స్థాపించిన మొదటిలో ఎన్నో విమర్శలను ఎంతో చులకన భావాన్ని చవిచూసింది. కానీ రవీంద్రబాబు గారి సంకల్ప బలం, సంఘాన్ని నమ్మి సంఘంతో నడిచిన సైనికుల అసాధారణ శక్తి సామర్థ్యాలు కలిసి ఈ సంఘాన్ని తక్కువ సమయంలోనే ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. విమర్శించిన వారి నుండే ప్రశంసలను అందుకుంది. నిలదొక్కుంటుందా అని అనుమానించిన వారి ముందే నిలదొక్కుని చూపించి అభినందనలు అందుకుంది. పేరుకి అంధ ఉద్యోగుల సంఘం అయినప్పటికీ అంధ నిరుద్యోగుల, విద్యార్థుల, యువకుల సమస్యలపై తనదైన శైలిలో పోరాడి విజయం సాధించింది. ఈ సంఘం ఎదుగుదలకు రవీంద్రబాబు గారి నిరాటంకమైన కృషి, అంధ సమాజం పట్ల ఆయనకు గల ఆపేక్ష, ప్రతి బ్రాంచ్ కార్యవర్గం చూపే నిబద్ధత వెలసి ఈ సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయి. నాటి టీచర్స్ ప్రమోషన్ జీవో నుండి నేటి డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎగ్జంప్షన్ జీవో వరకు అందుల కష్టాలను, ఇబ్బందులను తెలుసుకుని ప్రభుత్వంతో పోరాడి చర్చలు జరిపి ఒప్పించి అందులకు వెసులుబాటును కలిగిస్తూ ఎన్నో జీవోలను VCEA సంఘం తీసుకొని వచ్చింది. వాటిలో కొన్ని జీవోలను చూసినట్లయితే కనుక ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ అటెండెన్స్ ఎగ్జంప్షన్ జీవో, కరోనా సమయంలో వర్క్ ఫర్ హోమ్ జీవో, నో నీడ్ టు అసిస్టెన్సీ సర్క్యులర్, ఎలక్షన్ డ్యూటీ ఎగ్జంప్షన్ జీవో, ట్రాన్స్ఫర్స్ జీవో. ఈ జీవో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందులో వారు పనిచేసే ప్రదేశం నుండి క్రొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలను, ఇబ్బందులను ఊహించి వారికి ఎటువంటి ఇబ్బందిని కలగకుండా వారికి ఇష్టమైతే కనుక ట్రాన్స్ఫర్, లేకపోతే వారు పనిచేసే ప్రదేశంలోనే వారి ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ఈ జీవోని తీసుకుని వచ్చారు. ఇది అందులకు ఎంతగానో ఉపయోగపడింది. ఇలా ఎన్నో జీవోలను తీసుకువచ్చి అంధ ఉద్యోగులు వారు చేసే ఉద్యోగాలలో నిర్భయంగా, నిబద్ధతతో, నిశ్చింతగా వారి వారి ఉద్యోగ జీవితాలను సంతృప్తికరంగా నిర్వహించుకునే అవకాశం VCEA సంఘం కల్పించింది. డియర్ గ్రూప్ మెంబర్స్, నా పేరు రవీంద్రబాబు, స్టేట్ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. నేను ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో పోస్ట్ చేయడం జరిగింది. అదేమిటంటే కనుక డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్కి మనం ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్, విజువల్లీ ఛాలెంజ్ టీచర్స్ని ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క స్కూల్స్కి రమ్మని అందరినీ ప్రెజర్ పెడుతున్నారు. మా వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇమ్మని చెప్పేసి ఇచ్చినటువంటి రిప్రజెంటేషను. అయితే నేను ఈరోజు
ఇబ్రహీంపట్నంలోని ఆంజనేయ టవర్స్లో ఉన్నటువంటి డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంకి రావడం జరిగింది. డైరెక్టర్ గారు చినవీరభద్రుడు సార్ని నేను వ్యక్తిగతంగా కలిసి ఇష్యూని చెప్పినప్పుడు, లేదమ్మా ఆల్రెడీ నేను అందరికీ వాట్సాప్ మెసేజ్ పెట్టాను, విజువల్లీ ఛాలెంజ్డ్ టీచర్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ డ్యూటీస్ అని చెప్పేసి నువ్వు మళ్ళా గైడ్ లైన్స్ ఇమ్మని అడుగుతున్నావు కాబట్టి నేను నీ రిప్రజెంటేషన్ మీదే వీ మే ఎగ్జామ్ట్ ది బ్లైండ్ అని చెప్పేసి రాస్తున్నాను. నా సిగ్నేచర్ కూడా చేశాను. డైరెక్టర్ అడ్మిన్ పార్వతి మేడంని కలిసి ఇమీడియట్గా ఆర్డర్స్ పెట్టమని చెప్పండి అని చెప్పడం జరిగింది. పార్వతి మేడము మీటింగ్లో ఉండడంతో ఆమె వచ్చిన తర్వాత మేడంని కలిసి సార్ మన రిప్రజెంటేషన్ మీద రాసినటువంటి ఆ యొక్క ఆర్డర్ని మేడంకి ఇవ్వడం జరిగింది. మేడం కూడా నేను ఇమీడియట్గా ఫైల్ పుటప్ చేసి గైడ్ లైన్స్ ఇష్యూ చేస్తానని చెప్పేసి మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ కాపీ ఏదైతే సార్ రాసినటువంటి రైటింగ్తో ఉన్నటువంటి కాపీని ఫోటో తీసి ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా నిశ్చింతగా ఉండవచ్చు. సార్ కూడా స్పష్టంగా చెప్పారండేసి విజువల్లీ ఛాలెంజ్ టీచర్స్ స్కూల్స్కి రావాల్సిన అవసరం లేదు. నేను ఆల్ డిఈఓస్కి నేను గైడ్ చేశాను, ఆల్రెడీ వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టాను అని చెప్పేసి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇప్పుడు నేను పోస్ట్ చేసినటువంటి కాపీ ఏదైతే ఉందో దాని మీదే సార్ ఎండార్స్మెంటు, సార్ సిగ్నేచర్ కూడా ఉంది విత్ డేట్తో సహా. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండొచ్చు. మోస్ట్ ప్రాబర్లీ నేను ఇవాళ మళ్ళీ ఏడి పురుషోత్తం సార్ని కూడా కలిస్తే పురుషోత్తం సార్ కూడా నాకు స్పష్టంగా చెప్పడం జరిగింది, లేదు మీకు ఎగ్జామ్షన్ ఇమ్మని సార్ చెప్పారు ఉండేసేసి అని చెప్పడం జరిగింది. కాబట్టి గైడ్ లైన్స్ రూపంలో కావాలి మనం అడిగాము కాబట్టి మరలా గైడ్ లైన్స్ ఇవ్వడానికి కూడా డైరెక్టర్ గారు ఒప్పుకున్నారు. కాబట్టి మోస్ట్ ప్రాబర్లీ రేపటికి మరలా గైడ్ లైన్స్ రావచ్చు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కాబట్టి మీ అందరికీ తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఈ కాపీని కూడా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నమాట. డియర్ గ్రూప్ మెంబర్స్, రవీంద్ర బాబు, స్టేట్ ప్రెసిడెంట్, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్. మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ని రద్దు చేసిన విషయం. అయితే అవి రద్దయిన తర్వాత మనం చేసినటువంటి పోరాటాన్ని చూసినటువంటి కొంతమంది డిగ్రీ చదువుతున్న మరియు పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులు నాకు రిప్రజెంట్ చేయటం జరిగింది. అన్నయ్య, మాకు ఎగ్జామ్స్ ఏవైతే కనుక డిగ్రీ లెవెల్లోవి అలాగే పీజీ లెవెల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి ఆయా యూనివర్సిటీస్ నిర్ణయం తీసుకున్నాయి. కాబట్టి మీరు దాని మీద కూడా లెటర్ ఇవ్వండి అని చెప్పేసి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక 2 రోజుల క్రితం దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ప్రకటించిన విషయం తెలియటంతో మనం ఆయా యూనివర్సిటీస్కి రిప్రజెంటేషన్ ఈ యొక్క నిర్ణయం వచ్చిన తర్వాత సబ్మిట్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు సంబంధించినటువంటి డిగ్రీ ఫస్ట్, సెకండ్, ఫైనల్ ఇయర్ అండ్ అలాగే పీజీ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడా మొత్తాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఏదైతే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళని ప్రమోట్ చేయాలని చెప్పేసి, థర్డ్ ఇయర్ ఫైనల్ సెమిస్టరు అలాగే పీజీలో ఉన్నటువంటి సెకండ్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క లాస్ట్ ఎగ్జామ్ను కూడా, ఫైనల్ ఎగ్జామ్ను కూడా రద్దు చేసి వారికి మార్క్స్ ఇవ్వాలి అని చెప్పేసి, ప్రీవియస్ వీటిని బేస్ చేసుకుని మార్క్స్ ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదనే సంతోషకరమైనటువంటి వార్తను మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. కాబట్టి ఎవరు ప్రజెంట్ ఈ యొక్క కరోనా కష్ట సమయంలో ఫ్రమ్ ది 10th క్లాస్ నుంచి కూడా పీజీ లెవెల్ వరకు ఎవరు ఎగ్జామ్స్కి అపియర్ అవ్వాల్సిన అవసరం లేదు, అలాగే ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. అలాగే మీరు అందరూ కూడా ప్రజెంట్ ఉన్నటువంటి పాండమిక్ కండిషన్లో మీరందరూ కూడా మీ ఇంటి దగ్గరే సేఫ్గా ఉండాలని చెప్పేసి ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ, ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కాంట్ బట్ పొజిషన్ అయితే తప్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఇల్లు వదిలి వెళ్ళొద్దని చెప్పేసి మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ అనండి. సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కలిగి ఉండడంలో ఈ సంఘం ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుందని చెప్పుకోవచ్చు. అందుకు ఉదాహరణ, కరోనా వంటి విపత్తు పరిస్థితుల్లో
అడుగు బయటకు పెడితే ప్రాణం ఉంటుందో లేదో అన్న కఠిన పరిస్థితుల్లో వీసీఈఏ సంఘ అధ్యక్షులు శ్రీ రవీంద్రబాబు గారు మరియు వీసీఈఏ సంఘ కార్యవర్గము వారి ప్రాణాలను ఫణంగా పెట్టి వర్క్ ఫర్ హోమ్ జీవోను తీసుకొని వచ్చి ఎందరో అంధ ఉద్యోగుల ప్రాణాలను కాపాడిన ఘనతను దక్కించుకున్నారు. అంతేకాకుండా వీసీఈఏ వెల్ఫేర్ ఫండ్ నుండి కరోనాతో చనిపోయిన అంధుల కుటుంబాలకు నగదు సహాయము, వీసీఈఏ రాష్ట్ర అధ్యక్షులకు అలాగే జిల్లా నాయకులకు అందరికీ కూడా మిత్రులందరికీ నమస్కారాలు. గౌరవ అధ్యక్షులు రవీంద్రబాబు గారికి నమస్కారం. ఈరోజు నేను భాస్కర్ గారి ఇంటికి వచ్చాను. వారి సతీమణి అలాగే భాస్కర్ గారి తల్లి అలాగే వారి పెన్నమ్మ గారు అందరూ ఉన్నారు. మరి ఈ కుటుంబాన్ని వీసీఏ ద్వారా ఈ కుటుంబానికి అందిస్తున్న వితోదితమైనటువంటి సహాయం కొరకై అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కుటుంబానికి మనందరం కూడా ఎల్లవేళలా మరి సహకారంగా ఉంటూ అందుబాటులో ఉంటూ ఈ కుటుంబాన్ని ఆదరించాలని. మంచి మిత్రుడిని మనం కోల్పోయాం. భౌతికంగా ఆయన లేనప్పటికీ ఆయన ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. వారికి 3 పిల్లలు. మరి ఈ కుటుంబం కొరకు భగవంతుడు మంచి స్థితిలో ఉంచేలాగా మన అందరము కూడా భగవంతుని ప్రార్థన చేద్దాం. మరి విద్యోధికంగా సహకరిస్తున్నటువంటి వీసీఏ వారికి మరి భాస్కర్ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. నేను అప్పన్నాడండి. ఈరోజు మన అడ్వైజర్ పాల వెంకట్రావు గారు గృహానికి మేము రావడం జరిగింది. పైలు గణపతి, నేను, గోవిందు, వెంకటరమణ వారి యొక్క గృహానికి వచ్చి మన సంఘం నుంచి కొద్దిగా కొంత ఆర్థిక సహాయం వాళ్ళకి మన సంఘం నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మన స్టేట్ కమిటీ ఆదేశాల మేరకు అన్నయ్య గారు రవీంద్ర గారు అన్నయ్య గారు ఆదేశాల మేరకు మనం ఈ గృహాన్ని దర్శించడం జరిగింది. ఈ విషయాన్ని సహోదరులందరూ గమనించవలసిందిగా విజ్ఞప్తి. నేను ఇక్కడ దగ్గరే అనుకున్నాను కానీ దాదాపు 70 కిలోమీటర్స్ పట్టేసింది. చాలా దూరం ఉంది సార్, అందుకే మీకు చెప్పాను నేను మొన్ననే. అయినా పర్లేదు, ఎందుకంటే మనము ఫోన్ లో మాట్లాడడానికి డైరెక్ట్ గా మనం కలిసి మాట్లాడుకోవడానికి చాలా తేడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పాండమిక్ లో కొంచెం రిస్కే కానీ పర్లేదండి. మనకు కనీసం ఒక ధైర్యం అనేది ఉంటుంది కదా. అవునవును సార్, అందుకోసం అనేసి ఎంత దూరం వచ్చాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అయ్యో పర్లేదండి, మన వాళ్ళకి మనం చేయకపోతే ఏమవుతుంది. ఇవ్వండి సార్ అమౌంట్. బాలాజీ గారు, నందిని గారు, తర్వాత రాజేశ్వరి గారు, వాళ్ళ ముగ్గురు వెస్ట్ గోదావరి వాళ్ళ ముగ్గురు ఇచ్చారు. తర్వాత నేను, నా పేరు యదునాథ్, నేను, తర్వాత మా కొలీగ్ ఒక అమ్మాయి సర్వేర్ ఒక అమ్మాయి అండి, తను కూడా చెప్తే ఇలాగని తను కూడా అమౌంట్ ఇచ్చింది. ఓకే సార్, టోటల్ 2200 చూసుకోండి. అలాగే సార్. జాగ్రత్త అండి. మీకు కానీ మీ చెల్లికి కానీ వాళ్ళ ఎడ్యుకేషన్కి ఏదన్నా అవసరం అనుకుంటే నాకు చెప్పండి. అలాగే సార్, నేను నా వల్ల అయినంత నేను హెల్ప్ చేస్తాను. మీ నెంబర్ నేను సేవ్ చేసుకుంటాను. ఒకవేళ ఏదైనా జాబ్ ఇష్యూ కూడా ఉంటే కనుక నాకు చెప్పారనుకోండి, నేను మొన్న అందుకే అడిగాను ఏదైనా జాబ్ చేస్తున్నారా ఏంటి అని. నాకు తెలిసిన సర్కిల్లో నేను కనుక్కొని ఏదైనా నేను రెఫర్ చేస్తాను. డెఫినెట్ గా సార్, నేను మీకు ఇవన్నీ అయిపోగానే మీకు వెంటనే కాల్ చేస్తాను సార్. ఓకే సరే అండి, ఓకే సార్. ఓకే సార్, బాయ్ సార్. ఓకే. మరియు అంధ నిరుద్యోగులకు, పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల సరఫరా, పంపిణీ, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ వీసీఈఏ సంఘం తన ఔన్నత్యాన్ని, లక్షణాన్ని చాటుకుంది. వీసీఈఏ వాట్సాప్ గ్రూప్, వీసీఈఏ యూట్యూబ్ ఛానల్ మరియు వీసీఈఏ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఎన్నో విలువైన జీవోలను అరచేతుల్లో పెడుతూ అరక్షణంలోనే డౌన్లోడ్ చేసుకుని ఉపయోగించుకునే వెసులుబాటును కలిగించే నిస్వార్థమైన సంఘం ఏదైనా ఉంది అంటే అది వీసీఈఏ సంఘం మాత్రమే. ఈ ఘనత వీసీఈఏ సంఘ అధ్యక్షులు శ్రీ జి రవీంద్రబాబు గారికి మరియు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తున్న ప్రతి బ్రాంచ్ కార్యవర్గానికి చెందుతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా
దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం 2016ని తెలుగులోనికి తర్జుమా చేయించి రాష్ట్రంలో ఉన్న అంధులందరికీ ఈ చట్టం పట్ల అవగాహన కల్పించడానికి, చైతన్యాన్ని నింపడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అవగాహన సదస్సులను నిర్వహించిన ఘనత ఈ సంఘానికే దక్కుతుంది. VCEA ఏపీ రిఫరెన్స్ గైడ్ అనే పేరుతో ఎన్నో విలువైన ముఖ్యమైన జీవోలను, సర్క్యులర్లను క్రోడీకరించి పుస్తక రూపంలోనికి తీసుకొని వచ్చి 1000కి పైగా కాపీలను ముద్రించి దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయాలకు, అంధ ఉద్యోగులకు వితరణ చేసిన ఘనత ఈ సంఘానికే దక్కుతుంది. ఉద్యమాలతో ఊపిరి పోసుకున్న ఈ సంఘం పోరాటాలకు అంగవైకల్యం ఏమాత్రం అడ్డు కాదు అని నాటి సమైక్య ఆంధ్ర పోరాటం నుండి నేటి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు తమ హక్కులను పరిరక్షించుకోవడం కోసం కొనసాగించిన చెలో విజయవాడ పోరాటం వరకు తన చేయూతను అందించి నిరూపించుకుంది. వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత. వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత. రద్దు చేయాలి పిఆర్సీ జీవోలను. రద్దు చేయాలి పిఆర్సీ జీవోలను. రద్దు చేయాలి పిఆర్సీ జీవోలను. రద్దు చేయాలి పిఆర్సీ జీవోలను. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని. రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని. రద్దు చేయాలి అర్ధరాత్రి చీకటి జీవాలను. రద్దు చేయాలి అర్ధరాత్రి చీకటి జీవాలను. We want justice. We want justice. We want justice. We want justice. వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత. వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత. వర్ధిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల ఐక్యత. We want justice. We want justice. We want justice. ఒకేసారి వీరికి ఈ శిబిరం తరఫున హృదయపూర్వక ఆహ్వానము, వారి ఉద్యమ స్ఫూర్తికి మరోసారి ఉద్యమ ధ్యేయాలు పలుకుతున్నాం.
వ్యక్తులంతా కూడుకొని ముందర కూర్చొని కాకిలేటర్ పట్టుకొని కొత్త జీతం పెరిగిందని లెక్కల మీద లెక్కలేసి కొత్త జీతం పెరిగిందని లెక్క మీద లెక్కలేసి బలవంతంగా కొత్త జీతం మా పైన రుద్దినారు వద్దు అంటున్నారు రాత్రి వేసినారు వద్దు అంటున్నా రాత్రి వేసినారు పాత డిఎల్ లేకుండా కొత్త జీతం ఎంత డిఎల్ని కలిపేసి మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి 6 నెలలకు ఒకసారి ఇవ్వాల్సినటువంటి డిఎల్ని 2.5 సంవత్సరాలు ఈ రోజు 5 డిఎల్ని ఇచ్చేసి మాకు పిఆర్సీ పెరిగిందని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట బోటకం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారే ఎలక్షన్ సమయంలో సిపిఎస్ వారంలో రద్దు చేస్తానని, మెరుగైన పిఆర్సీ ఇస్తానని, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేస్తానని, ఇవన్నీ ఆయన ఇచ్చిన హామీలే. ఈ రోజు మేము కొత్తగా ఏమీ అడగటంలో ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే 12 సార్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఉద్యోగ సంఘాలతో చర్చించి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి చెప్తున్నారు. మేము అడిగేది ఒకటే, ఈ 12 సార్లు ఉద్యోగ సంఘాలతో చర్చించున్నట్లయితే ఆ నివేదిక ఎందుకు బయటపెట్టడంలా? 2.5 సంవత్సరాల పాటు కష్టపడి అశోక్ మిశ్రా గారు రాసినటువంటి నివేదికను ఎందుకు బయటపెట్టలేకపోతుంది ప్రభుత్వం? గత 10 పీఆర్సీల నుంచి లేనటువంటి కొత్త ఆనవాయితీని ఎందుకు తీసుకొస్తున్నారు? 20% నుంచి 8% హెచ్ఆర్ఏ తగ్గించారు. పక్కన ఉన్న తెలంగాణలో కూడా తగ్గించారని చెప్పేసి చెప్తున్నారు. పక్కన ఉన్న తెలంగాణలో ఏంటి తగ్గించారు? జీవో నెంబర్ 17 పెట్టుకుని 20% ఉన్నటువంటి హెచ్ఆర్ఏ 17% చేశారు. 14.5 ఉన్నదాన్ని 12.5 చేశారు. 12 ఉన్నదాన్ని 11% చేశారు. 30% ఫిట్మెంట్ ఇచ్చారు. బట్ ఇక్కడ వచ్చేసరికి మాకు తీవ్ర అన్యాయం చేశారని చెప్పేసి చెప్పడానికి బాధపడుతున్నాం. ప్రతి సంవత్సరము విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘ సభ్యుల సహాయ సహకారాలతో బ్రెయిల్ మరియు నార్మల్ క్యాలెండర్ను ముద్రించి రాష్ట్ర మరియు జిల్లా సంఘ సభ్యులకు అందుబాటులో ఉన్న అధికారులచే ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరింపచేయడం అన్నది ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా 2022 డిసెంబర్ 25న భారత అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి గారిచే 2023 బ్రెయిల్ మరియు నార్మల్ క్యాలెండర్ను ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరింపచేయడం అన్నది గర్వకారణం. 1998లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రమోషన్స్ని పొందుతూ నేడు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి చేరుకున్నారు. 2017లో ప్రభుత్వంచే బెస్ట్ ఎంప్లాయీ అవార్డు మరియు బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డులను అందుకున్నారు. అందుల సంఘాలైన అల్లూరి సీతారామరాజు సంఘం నుండి మరియు హెలెన్ కిల్లర్ ఇన్స్టిట్యూషన్ నుండి ఎన్నో సన్మానాలను సత్కారాలను పొందారు. యావత్ ఆంధ్ర అందుల బంధువు అనే బిరుదుని 2016లో సొంతం చేసుకున్నారు. మే 26, 2013లో తానాలో జరిగిన ప్రతిష్టాత్మకమైన సమావేశాలకు గౌరవ ఆహ్వానాన్ని పొందారు. ఇలా క్రమశిక్షణతో నిబద్ధతతో నిడారంబరంగా సాగుతున్న ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. రవి కాంతులను నలువైపులకు ప్రసరింపచేయకుండా ఆపగలమా? నదీ ప్రవాహానికి ఆనకట్టలు వేసి నిలపగలమా? నాయకత్వానికే కొత్త అర్థం చెప్పిన ఆయన తత్వానికి ఎవరైనా దాసోహం అవ్వకుండా ఉండగలరా? అందుకే ఆ మేధోశక్తికి దొరికేను ఘన స్వాగతం, లభించను ప్రతిష్టాత్మకమైన గౌరవం. విసిఈఏ సంఘ అధ్యక్షులైనటువంటి శ్రీ జి రవీంద్ర బాబు గారికి మరియు విసిఈఏ సంఘానికి అంకితం చేస్తున్న కవిత. రథసారథి రవీంద్రుని సృష్టియే కలల వారధి అయిన మన విసిఈఏ. రవి కాంతులతో చీకటిని చీల్చిన వెలుగుల నిధియే మన విసిఈఏ. రవి సైన్యంతో నిరంతరం పరుగులు తీసేదే మన విసిఈఏ. ఉద్యోగ జీవితాన్ని ఉజ్వలంగా ప్రకాశింపచేసేదే మన విసిఈఏ. ఈనాటి మన ఈ నిశ్చింత స్థితియే ఆనాటి ఆయన నిరాటంక కృషి. ఈనాటి మన ఈ నిశ్చింత స్థితియే ఆనాటి ఆయన నిరాటంక కృషి. ఈనాటి మన ఈ ఆత్మ సంతృప్తియే ఆనాటి ఆయన కఠోర శ్రమ ఫలం. ఈనాటి మన ఈ ఆత్మ సంతృప్తియే ఆనాటి ఆయన కఠోర శ్రమ ఫలం.
ఈనాటి మన ఈ స్వేచ్ఛా స్వతంత్రమే ఆనాటి ఆయన ముందు చూపు ఆలోచన శక్తి. ఈనాటి మన ఈ స్వేచ్ఛా స్వతంత్రమే ఆనాటి ఆయన ముందు చూపు ఆలోచన శక్తి. సాధించిన విజయాలకు లేదు తిరుగు, విజయ సాధన పరంపరలో తీసెను పరుగు. సమస్యను పరిష్కరించడంలో చూపని తెగువు, కనుచూపు మేరలో ఈ సంస్థకు లేరు సాటి ఎవ్వరు. కష్టాన్ని నిలబెడదాం, ఇష్టంగా శ్రమపడదాం, శక్తినంతటినీ కూడగడదాం, దృష్టి లోపాన్ని పక్కన పెడదాం, మనోనేత్రంతో పనిపై దృష్టి పెడదాం, మనోనేత్రంతో పనిపై దృష్టి పెడదాం. ఇదే 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 రుణం తీర్చుకునే మంచి ప్రయత్నం. ఇదే ఇదే VCEA రుణం తీర్చుకునే మంచి సమయం.